ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. బాలకృష్ణ గారు ప్రశాంత్ వర్మ మీద కేసు పెట్టబోతున్నాడు అని. సీ ఆహ్, బాలయ్య పైన ఇలాంటి ఆరోపణలు రావడం సర్వసాధారణమే. అయినప్పటికీ ఆయన ఏం పట్టించుకోడు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 'అఖండ పార్ట్ 2' సినిమా రిలీజ్ అప్పటినుంచి ఎవరో తెలియని వాళ్ళు ఇబ్బందులు పెడతానే ఉన్నారు. ఆయన కూడా ఇబ్బంది పడతానే ఉన్నాడు. అయినప్పటికీ పట్టించుకోలేదు. 'అఖండ పార్ట్ 2' సినిమా హిట్ అయినా గూడా ఇది ఫ్లాపు అని పోర్ట్రే చేసే ఎదవలున్నారు. వాళ్ళని గూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు వైరల్ అయ్యే వార్త ఏంటంటే, ప్రశాంత్ వర్మ అనే ఒక డైరెక్టర్ అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీకొచ్చి పెద్ద పెద్ద హిట్లు చూపిచ్చాడు. అండ్ ఇంత పెట్టించిన ప్రొడ్యూసర్‌కి ఇంత లాభాలు చూపిచ్చాడు. ప్రేక్షకుడిని గూడా అంతే గొప్పగా అలరించాడు. అలాగే తను ఎంచుకున్న హీరోని కూడా ఆ సినిమాతో ఒక పెద్ద స్థాయికి చేర్చాడు. అండ్ నిర్మాతలకి చాలా ప్రియమైన ఒక మంచి డైరెక్టర్. ఇండస్ట్రీకి పరిచయమైనందుకు చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తెలుగు పరిశ్రమ నుంచి. ఆ ప్రశాంత్ వర్మకి మరి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటయ్యా అంటే, 'అన్‌స్టాపబుల్' సీజన్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఆ సీజన్‌కి ఈయన దర్శకత్వం వహిస్తే, అక్కడ వీళ్ళకి మధ్య ఒక మంచి సాన్నిహిత్యం పెరిగింది. పైగా దానికి ప్రొడ్యూసర్స్‌గా బాలయ్య గారి అల్లుడు, కూతురే ఉన్నారు గాబట్టి, కొంచెం బంధం ఇంకాస్త పెరిగింది. ఇదే టైంలో ఒక 'తేజ సజ్జా' హీరోని అంత గొప్పగా చేసావు. 'కళ్యాణ్ దాసరి' హీరోని ఇంకో గొప్పగా చూపించబోతున్నావు. నెక్స్ట్ ఒస్తాడు. అలా తన కొడుకు బాధ్యతలు గూడా తనకు అప్పగించినట్టుగా ఒక న్యూసు. మేబీ 'మోక్షజ్ఞ' తొలి సినిమా ప్రశాంత్ వర్మ నుంచి రావాలి అని. ఇకపోతే ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళంతా ఒక మంచి టీమ్ అబ్బా! చెప్పాలి అంటే. పేరు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఉన్న, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేసిన వీళ్ళ టీమ్ కథలనంతా ఒక మంచి వర్క్ చేస్తది. ఒక మంచి టీమ్ ఉంది. వీళ్ళందరూ కలిసి పనిజేస్తారు. అట్లాంటి టైంలో ఒక వార్త ఎలా వైరల్ అవుతుందంటే, ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నేను డైరెక్షన్ చేయలేను. నా టీమ్ నుంచి వేరే చేత చేయిస్తానని చెప్పినట్టు, అలాగే చేయిస్తున్నట్టు, లేదు, 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 లేదు చేస్తే నువ్వే చేయాలి. లేకపోతే అసలు నేను ఊరుకోను అని బాలయ్య ఆయనకి వార్నింగ్ ఇచ్చినట్టు, అప్పటికే 25,00,00,000 అడ్వాన్స్ ఇచ్చినట్టు, ఆయన అది తీసుకొని బాలయ్య గారిని మోసం చేసినట్టు, నన్నే మోసం చేస్తావా నీ సంగతి చెప్తా, నీ మీద నేను పోలీస్ కేస్ పెడతా అని బాలయ్య కేసు పెట్టబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. నంబర్ 1, అంతవరకు తెచ్చుకునే డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ కాదు. నంబర్ 2, అంతవరకు తీసుకెళ్ళే మనిషి అయితే బాలయ్య గారు కాదు. అండ్ ఈ వార్తలు ఎవరు రాస్తున్నారో తెలీదు. 'మోక్షజ్ఞ' అంటే ప్రశాంత్ వర్మ వాళ్ళది టీమ్ అబ్బా! ఆ టీమ్ అంతా కలిసి పనిచేస్తారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ప్రతి సినిమాకి నుంచి మొదలుకుంటే నిన్న నిన్నటి వరకు కూడా అన్ని సినిమాలకి 'హనుమాన్' వరకైనా, నెక్స్ట్ వచ్చే 'జై హనుమాన్‌కైనా' వీళ్ళ టీమ్ అంతా చక్కగా పనిచేస్తది. ఆ టీమ్‌కి కూడా క్రెడిట్స్ యేసుకుంటారు వాళ్ళు. ఏ హీరోకి, ఏ ప్రొడ్యూసర్‌కి ఎవరికీ కూడా దీని మీద అభ్యంతరం ఏం లేదు. అండ్ ఒక సినిమాని నీట్‌గా తీసుకొచ్చి ఎంత బాగా హిట్ చేయాలో ఆయనకు కూడా తెలుసు. ప్రశాంత్ వర్మ దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాళ్ళ టీమ్ దగ్గర కావాల్సిన స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్న ప్రతి స్క్రిప్ట్ కింద కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. వీఎఫ్ఎక్స్‌లు, గ్రాఫిక్‌లు ఎక్కువ టైం పడతది. ఎందుకంటే వీళ్ళు పాపం తక్కువ ఖర్చులో చేసుకుంటారు. ఎక్కువ అవుట్‌పుట్‌ని తీసుకుంటారు కాబట్టి దాని టైం గూడా అంతే ఉంటది. అలా చూసుకుంటే అసలు బాలయ్య గారు మొన్నటిదాకా బాలయ్య గారి మీద పడి ఏడ్చారు. ఇప్పుడసలు 'మోక్షజ్ఞ' సినిమానే అసలు ఉంటదో, ఉండదో అనే న్యూస్‌ని స్ప్రెడ్ జేయడానికి వీళ్ళిద్దరి గొడవ అని జెప్పి ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే ఈ వార్తని మాత్రం ఎవరు నమ్మడానికి లేదు. ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా వాళ్ళు ఛాంబర్‌లో తేల్చుకుంటారే తప్ప ఎవరు రచ్చకెక్కరు. 100% అది ఇండస్ట్రీ తరఫున. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనకున్న పెద్ద దిక్కు అంటే మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు వీళ్ళే. సో, ఇలాంటి వాళ్ళేదన్నా ఉంటే సమస్య పరిష్కారం అవ్వాలి, ఇండస్ట్రీ బాగుపడాలనే కోరుకుంటారే తప్పితే, ఇండస్ట్రీ పరువుని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలని అనుకోరు. నెక్స్ట్ బాలయ్య గారి ప్రభుత్వమే ఇప్పుడు ఆయనకు పనిచేసే ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అండ్ ఇబ్బంది పెట్టే దర్శకుడు అసలు ప్రశాంత్ వర్మ కాదు. టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటది కొన్ని కొన్ని సినిమాలకి. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు కాబట్టి ఈ రోజుల్లో టెక్నికల్‌గా రోజు రోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ
ఇది ఇంకా అందులో చేస్తే ఇంకెలా ఉంటదో, అరే! ఇంకా దాంట్లో చేస్తే ఇలా ఉంటదన్న క్రియేటివ్ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్‌లకు వస్తానే ఉంటాయి. వాళ్ళు దాన్ని అవలంబిస్తానే ఉంటారు. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ వేరు, ఒక రెగ్యులర్ సినిమా వేరు. ఇప్పుడు అతను తీసుకున్న బాధ్యత గ్రాండ్ లాంచ్. గ్రాండ్ లాంచ్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. నందమూరి అభిమానులు మెప్పించాలి. నెక్స్ట్ తరం హీరోలకి ఈయన పోటీగా ఉండాలి. మార్కెట్‌ని పెంచుకోవాలి. తొలి సినిమాతో అరే! భలే చేశావయ్యా అని చెప్పి బాలయ్య అనుకోవాలి. బోలెడన్ని బాధ్యతలు ఆయన నెత్తి మీద ఉన్నప్పుడు కొంచెం టైం అటు ఇటు అవుతది. అండ్ దీంట్లో ఎలాంటి ఐ మీన్ లైక్ గొడవలు అని ఎలా అయితే బయటికి పోర్ట్రే అవుతుందో, అవి మాత్రం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. థాంక్ యూ సో మచ్.